ఆ 119 కోట్ల మీద అసెంబ్లీలో మా మంత్రి గారు స్పష్టంగా చెప్పారు. కమిటీ వేసాం 45 రోజులు. ఆ 45 రోజుల కమిటీలో చాలా నిజాలు నిగ్గు తేలుతాయి. దాంతోపాటు దర్శనాల మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది, నువ్వు ఏమేం చేసావు. దాని తర్వాత టూరిజం మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది, నువ్వు ఎవరెవరికి అలాట్ చేసావు. ఇంకా నగిరిలో ఏం చేసావు అది కూడా జరుగుతూ ఉంది. ఎందుకు అప్పుడే ఈ ఒక నెల రోజులు ఎక్కడో దాంకున్నారు. ఇంకా నాకు తెలిసి ఆ జగన్మోహన్ రెడ్డి, సగజల రామకృష్ణారెడ్డి ప్రెజెంట్ చేసి నువ్వు అధికార ప్రతినిధిగా ఉన్నావు కదా, నువ్వు రావాల్సిందే, ప్రెస్ మీట్ పెట్టాల్సిందంటే నేను చోట్ల కూడా కారుతా ఉన్నాయని చూసి ఉంటారు మీరు. తుడుచుకుంటూనే ఉంది, ఈడేమో నోట్లో నుంచి మాట వస్తుంది, పైన ఏమో తుడుచుకుంటా ఉంది. ఎందుకు తొందరపడతావు? అన్నీ జరగాల్సినటువన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి క్రమశిక్షణగానే చేస్తాం. మీ మాతో ఆధారాలు లేకుండా ఎత్తి చంద్రబాబు నాయుడు గారు లాంటి లెజెండరీ పర్సన్ కూర్చోబెట్టినట్టు జైల్లో ఇక్కడ జరగదు. ప్రజలకు ఆడుదాం ఆంధ్ర మీద పూర్తి అవగాహన ఉంది, క్రీడాకారులకు ఉంది, మీడియాకు ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఉంది. మమ్మల్ని ప్రెజెంట్ చేస్తున్నారు ప్రజలు, క్రీడాకారులు. ఇంకా ఆడుదాం ఆంధ్రాది ఇంకా ఎందుకు తేల్చలేదు, రోజాని ఇంకా ఎందుకు జైలుకు పంపించలేదు, మా డబ్బును దోచుకున్న రోజాని ఎందుకు వదిలేశారని క్రీడాకారులు రోజు శాప ఆఫీస్కి వచ్చి మమ్మల్ని ఒడితే చేస్తున్నారు. మేం కాదు, క్రీడాకారులు బాధపడుతున్నారు ఇప్పుడు మా మీద. మేము కూడా ఇంకా లేట్ చేస్తామనే మాకు కూడా ఉంది, కొన్ని చెప్పలేము, ఇంకా లేట్ చేస్తాం. కాకపోతే చట్టం ఉంది కదా, చట్టం తన ప్రకారం దాన్ని వెళ్తుంది. ఏం తొందరపడాల్సిన పని లేదు, అవుతుంది.